తిరుపతిలో పుట్టిన చంద్రబాబు నాయుడు గాని ఆ పార్టీలో వాళ్ళు పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్దాలు నోటికొచ్చిన అబద్దాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్లీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాలైనా కూడా అబద్దపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భగవంతుల్ని కాపాడాల్సిన, భగవంతుల మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖండించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్లే అవమానకరంగా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన జిల్లాలో ఉండటం మన అదృష్టం, మనం అందరం గర్వపడాల్సిన విషయం. ప్రపంచంలో ఎవరైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కూడా ఎంతో నమ్మకంతో వచ్చే తిరుమలకి ఈరోజు అపహాస్యం పాలు చేయాలనుకోవడం చాలా సిగ్గుచేటు. దాన్నైనా ఇప్పటి వరకు ఆపి దాని మీద ఉన్న చైర్మన్ ఎవరైతే అపవిత్రుడు ఉన్నాడో అతన్ని తొందరగా సస్పెండ్ చేసి దించితే బాగుంటుందని కూడా డిమాండ్ చేస్తున్నారు.